వాటర్ ఫాల్ పైన ఇలా ఉంటుంది. సో అక్కడి నుంచి డ్యామ్ లాగా ఉంది, అక్కడి నుంచి వాటర్ పడతాయి. సో ఇలాగా చూసుకోవాలి. సో ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి, చూసుకోవచ్చు. వాటర్ మాత్రం కనపడుతున్నాయి క్లియర్గా. ఇక చూడండి చిన్నపిల్లలు కూడా ఎలా ఆడుకుంటున్నారు. చూసుకుంటే లైవ్ జాకెట్లు కూడా తీసుకున్నాము. ఇది వచ్చేసి 100 రూపాయలు అంట ఒక్కొక్కటికి పర్ హెడ్కి 100 రూపాయలు. చూద్దాం రండి, కిందికి పోదాం రండి. వ్యూ మాత్రం బాగానే ఉంది. సో ఇక్కడ వ్యూ ఇలా ఉంది. వ్యూ చూడండి, వాటర్ ఫాల్ వ్యూ ఎలా ఉందో. ఇంకా కింద స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. సో ఇలా మనం రాళ్ళు చూసుకున్నా చూడండి ఎంత ఇలా ఉన్నాయో. సో అండ్ వాటర్ ఫాల్ వచ్చేసి ఇది కింద నుంచి. దగ్గరికి వెళ్దాం, అసలు ఎలా కనపడుతుందో చూపిస్తాను చూడండి. సో కింద నుంచి వాటర్ ఫాల్ వ్యూ ఇలా ఉంది. వితౌట్ జాకెట్ నాట్ స్విమ్మింగ్ అంటే దీనిలో దిగే ప్రతి వాళ్ళు 100 రూపాయలు కట్టి జాకెట్ తీసుకొని తర్వాతే దిగాలి. ఈ మేఘాలయ వాళ్ళు గట్టిగా డబ్బులు మాత్రం తీసుకుంటున్నారండి. ఎక్కడికి పోయినా కానీ టూరిజం పేరు మీద చాలా డబ్బులు తీసుకుంటున్నారు. అది మాత్రం 100% నిజం. ఇక్కడ ఈ వాటర్ ఫాల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇది కరంగ్సూరి వాటర్ ఫాల్స్. అసలు ఇది ఎంత ఎత్తులో నుంచి పడుతుంది, తర్వాత దీని ఎంట్రీ టికెట్ ఏంటి, ఇవన్నీ మీరు ముందు వీడియోలో చూశారు. అండ్ అలాగనే ఇక్కడ కూడా అలానే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఎక్కువ వాల్యూమ్ వల్ల ఈ పక్కన అటు ఇటు సౌండ్స్ వల్ల మీకు ఆడియో సరిగా వినపడట్లేదు. అందుకనేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఎనీహో ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, దీని గురించి మీకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది. వ్యూ మాత్రం నిజంగా చాలా బాగుంది కదా, సౌండ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట. అందుకే ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. వాటర్ చూసుకోవచ్చు ఎంత క్లియర్గా ఉన్నాయో. అసలు నిజంగా చాలా 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 బాగున్నాయి. ఇక్కడ ఈ క్లియర్నెస్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత బాగున్నాయో. అది ఇంకా వాటర్ ఫాల్ కూడా చూసుకొని ఇలా వ్యూస్ ఎంజాయ్ చేయడమే మంచిగా బాగుంది. ఇప్పుడు నేను వాటర్లో దిగాలి. వాటర్లో దిగిన తర్వాత వీడియోస్ చూపిస్తాను, చూడండి. బాగుంది, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారని నేను చూపిస్తున్నాను. లేదంటే అంత చూపించేవాడిని కానీ కాదు. మీరు చూడాలి, చూస్తారు. నాకు తెలుసు మీరు వాటర్ ఫాల్ని ఎంత బాగా ఆస్వాదిస్తారో, నాకు అన్నీ తెలుసండి బాబు. మీరు కాకపోతే కొంచెం వీడియోస్ ఎక్కువ చూడట్లేదు. నా ఇంక ఇలా చూపించకపోతే కష్టం అవుతుంది. సో అందుకే ఇలా చూపించాల్సి వస్తుంది. చూసుకోండి మంచిగా. అంతే, ఇంక నేనేం చెప్పలేను. ఇంకా దీనికి మీరు చూసుకోవడమే జరుగుతుంది. ఇంక నేనేమని చెప్తే కష్టం అవుతుంది మళ్ళీ.